కొంచెం అప్‌స్కిల్లింగ్ రావాలి అని చెప్పి ఈ ఇన్‌స్టిట్యూట్‌కి రావడం జరిగింది. ఓకే. బయట స్కిల్స్ లేకుండా జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీగా లేదు. ఓకే. సో, అప్‌స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో, నేను ఇక్కడికొచ్చాను. ఓకే. ఏంటి బీటెక్‌లో అంత మెరిట్ ఉండి గూడా డు యూ థింక్ ఇంకా స్కిల్స్ మిస్ అవుతున్నామని చెప్పి? బీటెక్ 4 ఇయర్స్ ఈజ్ లైక్ గో విత్ ద ఫ్లో అంతే. హ్మ్. మనకి తర్వాత ఫ్యూచర్ ఏంటిది అనేది బీటెక్‌లో ఉన్నప్పుడు మనకు తెలీదు. ఓకే. సో, ఇక్కడ బీటెక్ అయిపోయినాక నాకు అప్‌స్కిల్లింగ్ ఇంపార్టెంట్ అని తెలిసి ఇక్కడ జాయిన్ అయ్యాను నేను. ఓకే. ఫస్ట్‌లీ నాకంత కాన్ఫిడెంట్‌గా లేదు ఇక్కడ జాయిన్ అయినప్పుడు. హ్మ్. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2, 3 మంత్స్ అవుతుంది. సో, కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు నేను క్రాక్ చేసుకుంటా అనే నమ్మకం నాకొచ్చింది. ఓకే. జాబ్ క్రాకింగ్. ఓకే. అంటే బిఫోర్ దట్ ఏముండే? ఆఫ్టర్ దట్ ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? హ్యాండ్స్ ఆన్ వల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ మెంటర్స్, ట్రైనర్స్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో, హ్యాండ్స్ ఆన్ ఎక్కువుంటుంది. ఆఫ్టర్‌నూన్ అంతా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్ ఆన్ వల్ల ఓకే. వచ్చింది. అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆఫ్టర్‌నూన్ సెషన్స్‌లో ఏం చేస్తారు మీరు? మార్నింగ్ చెప్పిన క్లాస్ ఆఫ్టర్‌నూన్ సెషన్స్‌లో మాకు టాస్క్స్ లాగా ఇస్తారు. సో, ఆఫ్టర్‌నూన్ చెప్పిన ఆ టాస్క్స్ మేము ప్రాక్టికల్‌గా చేస్తాం కాబట్టి మాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా కాన్ఫిడెన్స్ అనేది మాలో పెరిగింది. ఓకే. సో, ఫుల్ స్టాక్ ఎక్స్‌పర్ట్స్ అకాడమీ గురించి మీకెలా తెలిసింది? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యారు. సో, అతను సజెస్ట్ చేయడం జరిగింది నాకు. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళు చాలా మంచిగా టీచ్ చేస్తారు. ఇంకా ప్లేస్‌మెంట్ గైడెన్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ చెప్తారు అని చెప్పింది. తనకి జాబ్ రావడం గూడా జరిగింది. ఓకే. సో, నేను అతన్ని ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొని నేనిక్కడికి రావడం జరిగింది. ఓకే. సో, అంటే తను ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు మీకు? తను చాలా బావుంది. ప్లేస్‌మెంట్ గైడెన్స్ ఇవన్నీ చాలా బావుంటాయని చెప్పారు. ఓకే. అంటే ప్లేస్‌మెంట్ గైడెన్స్ అది కూడా 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ జాబ్ రెడీ చేస్తారని అంటారు గదా! అంటే ఆ హోల్ ప్రాసెస్ ఎలా ఉంటుందిక్కడ? యాక్చువల్లీ వేరే బయట ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు 100% ప్లేస్‌మెంట్ గ్యారంటీ అని చెప్తారు.